ఈరోజు నేను వెజిటేబుల్ సేమియా ఉప్మా చేస్తున్నానండి. దానికోసము ఒక సగం పావు సేమియా ఇలా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ప్యాన్లో ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. 4 నుంచి 5 పచ్చిమిర్చి. అవి కొంచెము ఫ్రై అయినాక ఆనియన్స్ వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం శనగపప్పు వేసుకున్నాను. ఎండుమిర్చి, ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాను. ఒక 4 లవంగాలు వేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయ్యాక క్యారెట్, ఆలు, గ్రీన్ పీస్ వేసుకున్నాను. ఇవన్నీ మనము ఆయిల్లోనే మంచిగా ఫ్రై కానివ్వాలి. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా ఆయిల్లోనే చిన్న మంట మీద మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను. వెజిటేబుల్స్కి సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా వాటర్ వేసుకొని వెజిటేబుల్స్ ఉడకనివ్వాలి. మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఒక 70% ఉడికితే చాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఉప్మాకు సరిపడా వాటర్ వేస్తున్నాను. నేను హాఫ్ పావు రవ్వ తీసుకున్నాను కాబట్టి 1.5 పావు నీళ్ళు వేసాను. సాల్ట్ వేసుకున్నాను. మూత పెట్టుకొని నీళ్ళు వేసరొచ్చాక మంట చిన్నగా చేసుకొని ఈ సేమియా అనేది వేసేసాను. మంచిగా కలుపుకోవాలి. వేసినాక ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో ఇదే టైంలో మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఉప్మా రెడీ అయ్యేదాకా చిన్న మంట మీదే మనము ఉప్మా అనేది కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ సేమియా ఉప్మా రెడీ.